సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో మెగాస్టార్గా వెలుగొందాడు. ఇక ఇండస్ట్రీలో ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో మెగాస్టార్గా తనకంటూ ఉన్న పేరును అప్పటి నుంచి ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇక దాదాపు 40 సంవత్సరాల నుంచి ఒక్కడే మెగాస్టార్గా ఇండస్ట్రీ మొత్తాన్ని ఏలుతున్నాడు అంటే మామూలు విషయం కాదు. ఇక మెగాస్టార్ కొడుకు అయిన రామ్ చరణ్ కూడా ప్రస్తుతం స్టార్ హీరోగా ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో కొరటాల శివ డైరెక్షన్ లో వీరిద్దరి కాంబినేషన్ లో ఆచార్య అనే సినిమా వచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఎంతో ప్రెస్టీజియస్ గా వచ్చిన వీళ్ళ కాంబినేషన్ అనేది ఫ్లాప్ అయింది. దాంతో మెగా అభిమానులు కూడా తీవ్రమైన నిరాశకు గురయ్యారు. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి కోలుకోవడానికి వీరిద్దరి కాంబినేషన్ లో మరొక మల్టీ స్టారర్ సినిమా రాబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న హరీష్ శంకర్ వ్యవహరించనున్నట్టుగా తెలుస్తోంది. అది చిరంజీవి రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న 2వ సినిమా కావడం, అలాగే వచ్చిన సినిమా భారీ ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు ఎలాగైనా సక్సెస్ కొట్టి వాళ్ళ అభిమానులకు ఒక మంచి ట్రీట్ ఇవ్వాలని చిరంజీవి అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకుడిని మెప్పిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి విశ్వంబర అనే సినిమాలో బిజీగా ఉన్నాడు. అలాగే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో రిలీజ్ కి రెడీ అవుతున్నాడు. ఇక ఇండస్ట్రీలో ఎవ్వరికి సాధ్యం కాని రీతిలో మెగాస్టార్ గా తనకంటూ ఉన్న పేరును అప్పటి నుంచి ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇక దాదాపు 40 సంవత్సరాల నుంచి ఒక్కడే మెగాస్టార్ గా ఇండస్ట్రీ మొత్తాన్ని ఏలుతున్నాడు అంటే మామూలు విషయం కాదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.